మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పెసరపప్పు బచ్చల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత బచ్చల కూర వేసుకోవాలి. బచ్చల కూర వేసిన తర్వాత మూత పెట్టి సిమ్లో బాగా మగ్గనివ్వాలి. బచ్చల కూర కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వేసిన తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి పెసరపప్పును ఉడికించుకోవాలి. పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రుచికరమైన బచ్చల కూర పెసరపప్పు కర్రీ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.